హైదరాబాద్లో స్త్రీ శక్తి హస్తకళ స్టోర్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 మందికి పైగా శిక్షణ పొందారు. వారి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం హైదరాబాద్లో తొలి స్టోర్ని ఏర్పాటు చేశారు. స్త్రీ అంటే ప్రేమ, అభిమానం, ధైర్యం ఇవన్నీ ఉండే శక్తి స్త్రీలోనే ఉంటుంది. అదే కాకుండా స్త్రీ అమ్మగా, చెల్లిగా, ఒక భార్యగా చాలా బాధ్యతలు తన మీద వేసుకుని తను ముందుకెళ్తుంది. అది సృష్టి అంటే. అట్లానే ఈ కాలం మీరందరూ చూస్తున్నారు, ముందల్లా కాదు. మనం కొన్ని చూసాము, విన్నాము కూడా. ముందలవుతే ఒక ఆడపిల్ల పుట్టిందంటే తను చదువుకుందా, చదువు అయినంటే పెళ్లి చేశామా, దాని తర్వాత తను గృహిణిగా మిగిలిపోయేది. కానీ ఇప్పుడు స్త్రీకి ఆ ఉమెన్స్ లిబరేషన్ అంటే ఆ స్వాతంత్రం అనేది మన కళ్ళారా మనం చూస్తున్నాము. స్త్రీ ఆ ధైర్యంతో, పట్టుదలతో చాలా రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. మీరందరూ చూస్తున్నారు, విన్నారు. సునీతా విలియమ్స్ గురించి, సుధామూర్తి గారు లాంటి ప్రముఖులు, మేరీ కోమ్, మొన్నటికి మొన్న క్రికెట్లో మన ఉమెన్స్ టీం ఎట్లా వాళ్ళు పోరాడారు, వాళ్ళు ఎట్లా ధైర్యంతో, పట్టుదలతో నేను గెలవాలి, గెలిచి చూపించాలి దేశానికి, కానీ ఆ పట్టుదల మన కోసం మనం పైకి వెళ్ళటానికి జీవితాల్లో అనేది ఆ పట్టుదల స్త్రీలో వచ్చిందంటే ఆవిడ ఎప్పుడు అడుగు వెనక్కి వెయ్యొద్దు. అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మేము కుప్పంలో ప్రారంభించాము. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చికన్కారీ వర్క్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, తర్వాత జూట్ బ్యాగ్స్ చాలా ట్రైనింగ్ ఇచ్చాము. దీని ద్వారా 511 మంది స్త్రీలకి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాము. తర్వాత మేము మీటింగ్లో అనుకున్నాము, ఒక్కసారి వీళ్ళందరూ మనం ట్రైనింగ్ ఇచ్చాము, తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళల్లో మనం ఒక సర్వే చేద్దాం, ఎక్కడున్నారో వీళ్ళందరినీ మనం ఇంటికి